ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ కింద పడాల్సిన టైంలో గ్యారంటీ కింద పడతాము. దెబ్బలు తగిలించుకోవాల్సిన టైంలో గ్యారంటీగా దెబ్బలు తగులుతాయండి. ఎందుకంటున్నాను అంటే కనుక మీకైతే కనుక చెప్పాను కదా, ఇలాగ నేను బండి నేర్చుకుంటా ఉంటే ఒక ఆమె వచ్చి తగిలింది అనేసి. ఆమె ఆమె బాగానే ఉంది, నేనేం పడిపోయినాను. ఇక్కడ దెబ్బ తగిలింది అనేసి కూడా చూపించాను కదా, మానిపోయిందిలేండి. తగిలి కూడా చాలా రోజులు అయిపోయింది. అలాగనే నిన్న ఏం జరిగింది అంటే కనుక, నిన్న పని చేసుకునే లోపల కొంచెం టైం లేట్ అయిపోయింది. ఇల్లు తుడుచుకొని ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి ఇంట్లో, వెళ్ళ చేసుకునే లోపల 11:30 అయిపోయింది. ఇంకా ఆ టైంలోనే టిఫిన్ తినేసాను. కొంచెం ఉప్మా చేసుకొని ఉప్మా అది కూడా చల్లారిపోయింది. ఉప్మా తినేసాను. తిన్న తర్వాత ఇంకా బాసనలలో చాలా ఎక్కువగా ఉన్నాయి, గబగబా కడిగేసి ఇంకా కొంచెం బట్టలు వింటెనక పిండేద్దాము అనేసి అయితేనక బాసనలు అన్నీ కడిగేసానండి. బాసనలు అన్నీ కడిగేసిన తర్వాత ఇంకా వాటర్ వస్తున్నాయి, అంటే మున్సిపల్ వాటర్ వస్తాయి. మామూలుగా మా ఇంటికి అనేది బోర్ ఉంది. బోర్ వాటర్ అనేది మేము వాడుకోవడానికి వస్తాయి. ఇంకా మున్సిపల్ నీళ్ళు అనేది రోజు వస్తాయి. ఒక్కొక్కసారి రోజు వస్తాయి. వానల కాలం అట్లయితే, ఎండాకాలం అయితే రోజు అంటే 2 రోజులకు ఒకసారి రోజు అట్లా వదులుతూ ఉంటారు. ఆ నీళ్ళతో మేము ఏం చేస్తామంటే వంటకు ఉపయోగించుకుంటాము. ఆ నీళ్ళు అనేది తాగడానికి, వంటకు అట్లా ఉపయోగించుకుంటాము. ఇంకా ఆ నీళ్ళు వస్తుంటేనక గబగబా వచ్చి పట్టుకుందాంలే అనేసి అనుకున్నాను. మామూలుగా అయితేనక వస్తాయి సాయంకాలం వరకు, కానీ కిందికి పోయి వేసుకోవాలి కదా. వచ్చినప్పుడు ఎవరో ఒకరు వేసింటారు, వేసినప్పుడే పట్టుకున్నామంటే సరిపోతుంది కదా అన్నట్టుగా గబగబా వేటాను. ఒక బిందె పట్టుకున్నాను. బిందె పట్టుకున్నప్పుడు ఇలా ఎత్తినప్పుడు స్టాండ్ అనేది తగులుకున్నప్పుడు ఏమైందంటే కనుక, అయ్యో స్టాండ్ తగిలింది అనేసి పక్కకు జరిపి బిందె తీసేసాను. బిందె తీసేసి మళ్ళీ ఇంకొక బిందె పెట్టాను. అంటే చిన్న బిందెకే తగిలింది, మళ్ళీ పెద్ద బిందె పెట్టేశాను. పెద్ద బిందె పెట్టిన తర్వాత ఆ బిందెకు బాగా నిండిపోయింది అనేసి ఇలా ఎత్తాను. పైన మాది సింక్ దగ్గర ఎలా ఉందంటే ఒక స్టాండ్ అనేది ఉంది, బోకులు అంటే బాషన్లో పెట్టుకునే స్టాండు. మామూలుగా అయితే ఇక్కడ స్టాండ్ పెట్టుకోవడానికి ఏం లేదు. ఇల్లు మాది కిచెన్ అనేది చాలా చిన్న కిచెన్, అంటే ఒక్కరు మాత్రమే నిలబడుకోగలుగుతారు. అందుకోసమని స్టాండ్ ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచించి నేను అక్కడ మేకులు పెట్టేసి కొట్టేసి అక్కడ తగిలిచ్చేసాను. ఒకవేళ సింక్లో అలాగే కడిగేసి అలాగే ప్లేట్లు అన్నీ స్టాండ్లో పెట్టేసామంటే వాటర్ కూడా సింక్లోనే గారిపోతాయి కదా అనే ఉద్దేశంతో. కానీ దానికి స్పూన్లు తగిలిచ్చాం కదండి, ఆ స్పూన్లు గరిటెలు పప్పు వేసుకుని అన్నం గరిటెలు అంత తగిలిచ్చినవి ఏమైందంటే కాన్ని ఇలా ఉండిపోయినాయి. దాన్ని ఏం చేశాను, బిందెని ఇలా ఎత్తేలకల్లా అది వచ్చేసి అది గరిటెకు బిందె ఇలా తగులుకొని స్టాండ్ ఇలా పైకి లేచి మొత్తం మీద పడిపోయింది. ఇక్కడల్లా అసలు చేతి మీద పడింది. నొప్పి విపరీతంగా వచ్చేసింది. అసలు కొద్దిసేపు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకా చాలా నొప్పి వస్తూ ఉంది. ఇక్కడనే మోచేతి మీదనే పడింది. ఇక్కడ మోచేతుల మీద కానీ మోకాళ్ళ మీద కానీ ఏమైనా దెబ్బలు తగిలితే భలే నొప్పి వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా నా అదృష్టము ఇంకా తల మీద కానీ అట్లా ఏం పడలేదు. ఇంకా స్టాండ్లో ఉన్న అన్ని గ్లాసులు, చెమ్ములు, గిన్నెలు అన్నీ పడిపోయినాయి. బడ్డ సౌండ్ ఎంత గట్టిగా వచ్చేసిందని అంత సౌండ్ వచ్చింది. కొద్దిసేపు అసలు అర్థం కాలే, ఇలా పట్టుకొని అలాగే నిలబడుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ అసలు ఆ స్టాండ్ సర్దేసి పెట్టేశాను. పెట్టాల్సిందే కదా అన్నట్టుగా. నొప్పి అయితే ఇంకా వస్తూ ఉంది. ఇంకా కొద్దిసేపు అనేది చైన్ ఇలా అయితే ఇంకా కదిలిచ్చేసాను. ఎందుకంటే కనుక ఈ నొప్పి అనేది చాలా ఎక్కువ అయిపోతుంది మోసేది కదా బట్టి అనేసి. అందుకు నాకు అనిపించేసింది, ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ తొందరలో ఇలా అయిపోయింది. అలా మనం జాగ్రత్తగా ఉన్నా కానీ అది జరగాల్సిన టైంలో జరుగుతూనే ఉంటుంది. మనము అంటే ఎవరికైనా కానీ ఇప్పుడు పిల్లల్లో ఉన్నారు, కింద పడ్డారో లేకుంటే ఏదన్నా అయిందంటే కనుక మనం అంటుంటాం కదా, జాగ్రత్త చూసుకొని పోవచ్చు కదా, ఎందుకు నీకు అంత తొందర అనేసి. కానీ మనకు తగలాలని రాసి పెట్టింటే కనుక తగలకుండా అయితే కనుక ఏం పోదు. అది ఏమంటే మనం అంటూ ఉంటాము జాగ్రత్తగా ఉండొచ్చు కదా అన్నట్టుగా. నిన్న అలా అయితే అయిపోయింది. ఆ సౌండ్కి చెవులు గుయ్యి అన్నాయి, చెయ్యము భలే నొప్పి వచ్చేసింది. తల మీద వాళ్ళే, అది నా అదృష్టం అనుకోవాలి. తల మీద అయితే వాళ్ళలేదు. స్టాండ్ చాలా బరువుంది, వచ్చేసి పైనుంచి తపాని పడిపోయింది. ఏం చేస్తాం, నిన్న అయితే ఇంకా అలా జరిగిపోయింది. ఏం చేస్తాం, అందుకై ఎంతన్నా కానీ కొంచెం అయితే జాగ్రత్తగా అయితే ఇంకా ఉండాలి, అది మటుకు నిజం.